అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు స్పెషల్ డే. అలాగే నజ్మా గారు కూడా రెండు స్పెషల్ ప్రత్యేకమైన నెల్లూరు వంటకాలు మనకు పరిచయం చేయబోతున్నారు. మరి అవేంటో ఆవిని అడిగి తెలుసుకుందామా? హాయ్ నజ్మా గారు. హలో అండి మాధురి గారు. ముందుగా మీకు రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. మీకు కూడా అండి రంజాన్ శుభాకాంక్షలు. ఈటీవీ టీంకి మీ అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు అండి. సో రంజాన్ ఎండ్ అయిపోయిన రోజున ఈద్ జరుపుకుంటూ 30 రోజులు ఉపవాసాలు ఉంటారు కదండి. 29వ రోజు చంద్రుడు మనకి నిలవంక కనిపిస్తాడు. ఆ లెక్కన మనం ఈ 30 రోజులు తిననివన్నీ ఈ రంజాన్ రోజు బాగా ఫుల్గా తింటారు, చేసుకొని బాగా హ్యాపీగా. అది రంజాన్ పండుగ చేసుకుంటారు. ఉపవాసం ఉండి ఒకే రోజు పండుగ చేసుకుని హ్యాపీగా తింటారు. ఓకే ఓకే. సో ఎలా ఉంటుంది మీ ఇంట్లో రంజాన్ టైంలో? ఎలా ఉంటుంది అసలు? మా ఇంట్లో అందరిలాగే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పిల్లలు వేరే దగ్గర, మేము వేరే దగ్గర అలా ఉండబట్టి కొంచెం తగ్గింది. లేకపోతే బాబు మా వారందరూ ఉపవాసాలు ఉండేవాళ్ళు. నాకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఉండను. ఓకే. ఇది ఫుడ్ మాత్రం ప్రిపేర్ చేస్తా, అది మామూలే, అన్ని చేసుకొని తింటాం. ఓకే ఓకే. సో మరి స్పెషల్ డే, మీరు ఏం చేసినా కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. మరి ఈ రంజాన్ స్పెషల్ సందర్భంగా ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీస్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసుకుందాం. అంటే బిర్యానీలు అందరు చేస్తారు, మనం త్వరగా అయ్యేటట్టు చేసుకుందాం. తప్పకుండా. బిర్యానీ అంటేనే అందరికీ చాలా చాలా ఇష్టము. అందులోనూ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ ఇప్పుడు తయారు చేసుకోబోతున్నా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. కమాన్, మరి అటాక్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. తప్పకుండా. ఒకసారి తీసేస్తాను ఇది. అంటే మనం ఉల్లిపాయలు కొంచెం ఇది అవుతుంటే, ఫ్రై అవుతుంటే మనం ఇది మ్యారినేట్ చేసుకుంటాం. ఓకేనండి. ఆయిల్ వేసుకున్నాము. నెయ్యి పడుతుంది. మిక్సింగ్ వేస్తారు. ఆయిల్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. ఓకే. కాగాలి నూనె. గరం మసాలా. ఓకే. హోల్ గరం మసాలా. చాలు, కొంచెం ఫ్రై చేస్తాం. ఇది మామూలుగా రంజాన్ అంటే సో 1 month గా మొత్తం అంతా కూడా ఉపవాసాలు, దీక్షలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు వచ్చేసరికి గెస్ట్లు తోటి ఆల్రెడీ నీరసం కాస్త ఉంటుంది కదండి. ఇలాంటి టైంలో మరి రెగ్యులర్ గా మీ పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఎలా ఉండేది అసలు హడావుడి అంతా ఇంట్లో? హడావుడి అంటే ఉమ్మడి కుటుంబం కదండి, అందరు కలిసి చేసేవారు. అంత అనిపించేది కాదు. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉమ్మడి కుటుంబమే, అన్నయ్యలు వదినలు అందరూ బాగుండేది. ఇప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే మన మీదే పడింది కదా బర్డన్ అంతా. అందువల్ల ఉల్లిపాయలు వేద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం రెడ్ కావాలి. కొద్దిగా సాల్ట్. కానీ సాల్ట్ మీరు ఫస్ట్ ఒకసారి వేసింది సరిపోతుంది, మళ్ళీ వేయాల్సిన అవసరం పడట్లే. అవునా? ప్రస్తుతానికైతే అంటే ఇది రైస్ పడుతుంది కదా, మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇలా కొంచెం బ్రౌన్ రావాలి. బ్రౌన్ వచ్చాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం రైస్ని బట్టి ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టండి. ఇది ఇంతలోకి మనం ఇది మ్యారినేట్ చేసుకున్నామా చికెన్ లెగ్ పీస్కి మ్యారినేట్ చేసి ఇది అప్పటి వరకు అది కాగుతుంటుంది. ఇప్పుడు చికెన్ పీస్లని బౌల్లో వేసి మ్యారినేట్ చేసుకున్నాము. ఇది ఈలోపు అది కాగుతుంటుంది. ఓకే. ఇందులో కారం,
అంటే లోపల దాకా పడుతుంది అనమాట ఉప్పు కారాలు. కొద్దిగా కారం, సాల్ట్ అంటే దాంట్లో వేసాం కాబట్టి లైట్. ఉప్పు కారం పట్టిస్తే చాలా. ఉప్పు కారం. ఇందులో పసుపు వేయం, బిర్యానీ కాబట్టి పసుపు వేయం. ఓన్లీ కొంచెం ఇలా పట్టించి పక్కకు పెట్టుకొని అంతే. ఇది చూసుకుంటే ఇది అయిపోయిందండి. బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ చికెన్ ఎత్తి దీంట్లో వేసేస్తాం. ఓకే, చికెన్ తీసి ఒక్కొక్కటి వేస్తాం. లెగ్ పీస్లని కొంచెం దూరగా వేయించాలి. అంటే దీంట్లో లిక్విడ్స్ ఉంటాయి కదా, అవన్నీ బయటకు వస్తాయి అనమాట. ఫుల్లో పెట్టేసి మామూలుగా చికెన్ లెగ్ పీస్ కోసం వెయిట్ చేస్తూ కొట్టుకుంటూ ఉంటారు. అలాంటిది మొత్తం బిర్యానీ లెగ్ పీస్ తో చేసామంటే ఇంకా బాగుంటుంది. చూడడానికి కూడా పిల్లలు కూడా ఇష్టపడతారు లెగ్ పీస్. మా ఇంట్లో అయితే లెగ్ పీస్లు అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, తినేస్తారు బాగా. అందరూ బాగా ఇష్టపడుతూ ఉంటారు. అందరూ బాగా ఇష్టపడతారు. ఏది ఎక్కువ తింటారండి, చికెనా లేదంటే మటనా? మటన్ ఎక్కువ తింటాము, చికెన్ కొంచెం తక్కువే. పిల్లలు వస్తేనే చికెన్. నేను చికెన్ తినను, మా వారు తింటారు, పిల్లలు తింటారు. నాకు మటన్ ఎక్కువ ఇష్టం. ఇది అయిపోయింది. ఇందులో మనం నీళ్లు పోసుకోవాలండి. ఇది ఫస్ట్ ఇది వేసుకున్నాం, టమాటాలు అవన్నీ వేసుకొని మసాలాలు వేసుకొని లాస్ట్లో నీళ్లు పోసాను. టమాటాలు కొంచెం కలుపుకుంటారా మీరు? కింద అడుగంట. ధనియాల పొడి అంటే ఈ మీరు దమ్ బిర్యానీ చేస్తారు కదా తెలంగాణ సైడు, అదేంటంటే రైస్ వేరేగా ఉడికించుకొని కలుపుకుంటారు కర్రీ చేసుకొని. ఇది అలా కాదు, డైరెక్ట్గా అన్నీ వేసేసుకొని కుక్కర్ పెట్టేస్తాం. సిమ్లో పెట్టండి. ఇలా అయితే అందరూ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వీలుగా ఉంటుంది. పచ్చిమిర్చి అండి, మన కారం కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, కొంచెం వేసుకుంటాం. పుదీనా వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకుంటాం. ఊరికే జస్ట్ ఎక్కువ మరి ముందు వేసాం కదా అందువల్ల. పెరుగు వేసేద్దాం. ఓకే, పెరుగు వేస్తే కొంచెం కలబెట్టండి. ఓకే, అంటే మనకు త్వరగా అయిపోతుంది. ఇలా కొత్తిమీర వేస్తాం. కొన్ని నిమ్మకాయ పిండేసుకుంటాం. పిండుతారా? ఇదిగోండి, సగం చాలు. సగం నిమ్మకాయ ఎక్కువ వద్దా? ఎక్కువ అంతే అంతే. అంటే పెరుగు వేసాం కాబట్టి సరిపోతుంది. కొంచెం కారం ఇంకొంచెం వేసుకోవచ్చు, కొద్దిగా వేస్తాం. ఓకే, నాకు కొంచెం అనిపిస్తుంది. అక్క చెల్లెలు ఎవరు బాగా చేస్తారండి మాలోనా? అక్కే చేస్తుంది మామూలుగా. అయితే మనకేం అంత రాదు కదా, చిన్నవాళ్ళం. తేజ్పత్తా ఓకే, ఊరికే అలా వేసేస్తే మనకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. రైస్ మనం బిర్యానీకి ఒక కొలత తీసుకుంటాం కదా, ఆ కొలత గిన్నె 1 కప్పు తీసుకున్నాం అనుకోండి. అదే మనం బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఓకే, మామూలు జీలకర్ర మసూరి అవి ఉంటాయి కదా, అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి రైస్ దానికి 2 కప్పులు తీసుకోవాలి. ఇది జీలకర్ర మసూరి, అందువల్ల మనం 1.5 కప్పు తీసుకున్నాం. ఇదంతా 1.5 కప్పు వేసినట్టున్నారు, 3 కప్పులు తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే ఇందులో పెరుగు కూడా ఉన్నాయి కదా, ఆ తడి కూడా ఉంటుంది. రెండున్నర వేసుకుందాంలేండి, ఎందుకంటే దాంట్లో తడి ఉంది కదా. మళ్ళీ నానబెట్టేది అది కూడా ఉంది కాబట్టి ఒక 2.5 హాఫ్ తగ్గించే వేసుకుంటాం. ఓకే, వాటర్ కూడా వేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ కొంచెం ఇది ఉడికాక ఒక 5 నిమిషాలు కొంచెం కుతుకుతా ఉడుకుతుంది కదా, ఉడికాక బియ్యం వేస్తాం. రైస్ కొంచెం అయితే ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు, ఎక్కువ అయితే పెద్ద వాటిలో చేసుకోవచ్చు.
పాత్రలో చేసుకోవాలి. అది చాలా టైం పడుతుంది కదా? పడుతుంది, అయితే అయిపోతే త్వరగానే అయిపోతుంది. ప్రిపరేషనే ఇది లేట్, కొంచెం ఉడికితే తొందరగానే అయిపోతుంది. పెట్టేసేయండి, మూత పెట్టేది. ఒక 4 విజిల్స్ వస్తే అయిపోతుంది. గరిటె తీసుకొని నిమ్మకాయ పెడదామా? పక్కన పెట్టి ఇలా ఎగ్ పై వావ్, చూసారు కదా, వేడి వేడిగా చికెన్ లెగ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, నెయ్యి, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, చికెన్ లెగ్ పీసులు, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, పుదీనా, గరం మసాలా పొడి, పెరుగు, కొత్తిమీర, నిమ్మరసం, బిర్యానీ ఆకు, బాస్మతి బియ్యం, కోడిగుడ్లు. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె, నెయ్యి పోసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ లెగ్ పీసులు, కారం, ఉప్పు వేసి కలిపి కుక్కర్లో వేసి అందులో టమాటో ముక్కలు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, పుదీనా, గరం మసాలా పొడి, పెరుగు, కొత్తిమీర, నిమ్మరసం, కారం, బిర్యానీ ఆకు, సరిపడా నీళ్లు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మకాయ, ఉడికించిన గుడ్డుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ లెగ్ పీస్ బిర్యానీ రెడీ. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు పట్టే టైం వచ్చింది, అదే టేస్టింగ్ టైం. మరి టేస్ట్ చేసేద్దామా అండి? అసలు లెగ్ పీస్ చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోతుంది. బాధ్యతలు అదే హార్డ్గా ఉంది. అట్లా అండి మీరు. ఇప్పుడు బిర్యానీ కొంచెం మసాలా, ఉప్పు, కారాలు కొంచెం తగ్గాయా? అంటే బాగా టేస్ట్ ఉంది, పెంచుకోవచ్చు. బాగుంది, టేస్ట్ ఉంది. బా, చాలా టేస్టీగా ఉంది. ఇంకొంచెం మసాలాలు పెంచుకోవాలనుకున్నప్పుడు మన చాయిస్, పెంచుకోవచ్చు. కాకపోతే మీరు ఎలా అయితే చెప్పారో అలానే చేసుకుని తీరాలి, ఎందుకంటే సమ్మర్. అది ఈ సమ్మర్ లో ఎంత తగ్గిస్తే అంత హాయిగా ఉంటుంది అన్నమాట. సింపుల్ గా. ఓకే, మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? మటన్ చాప్స్ చేసుకుందాం, చాలా బాగుంటుంది. మిరియాలతో చేస్తారు, బాగుంటుంది. ఓకే, సింపుల్ గా చేసుకుందాం. తప్పకుండా నేను చేసుకుందామా మటన్ చాప్స్. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మటన్ చాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మటన్ ఆల్రెడీ మనం ఉడికించి పెట్టేసుకున్నాం అన్నమాట. ఓకే, త్వరగా అవ్వాలి కదా, అందుకని ఉడికించి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేనా? ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాము. ఉల్లిపాయలు వేస్తున్నాము, సగం వేస్తాను, సగం మనం మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ కాగింది, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకున్నాను, హోల్ గరం మసాలా. ఓకే, ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా చక్కగా వేగాయి, రెడ్డిష్ గా వచ్చాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. ఓకే, చాలు, ఎక్కువ అంటే మనం మిరియాలు వేస్తాం కాబట్టి ఆ కారం చాలు. ఈలోపు మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. ఇందులో మనం సగం పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవును, అవి, జింజర్, అల్లం ముక్కలు, తెల్లగడ్డ ముక్కలు,
వెల్లుల్లి ముక్కలు, అంటే మా నెల్లూరులో తెల్లగడ్డ అంటారు. వచ్చింది వచ్చిందా? ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వచ్చేస్తుందండి. నేను చెప్పాను కదా మీకు చూడొద్దని. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మిరియాలండి. మిరియాలు అంటే ఇది మొత్తం మిరియాలతోనే అవుతుంది ఇది, అందువల్ల కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. మిరప్పొడి లేదు కదా. ధనియాలు 1 స్పూన్ ధనియాలు, కొత్తిమీర కూడా దీని మీద వేసేస్తాం. అన్నీ కలిపి మిక్సీ పట్టాలి. కొంచెం వాటర్ ఏమైనా వాటర్ వేస్తాను. వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి అయిపోయిందండి. అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. స్మూత్ పేస్ట్ అయింది చూడండి. ఓకే, నైస్. సరే, ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసి ఫ్రై చేసుకోండి. మంట పెంచుతారా? ఎందుకంటే ఇది లిక్విడ్గా ఉంది కదా. అవును, మనకు స్పూన్లతో పని కాదులేండి. అంతేగా. ఇది దేశీయ రకం అనమాట, చేతులు పెట్టేది. నిజం, ఎవరిదో కాళ్ళకే ఉంటుంది కదా. అంతే. ఇప్పుడు ప్రతి చోట్ల బట్టలే చూడండి. ఇది రెడ్డిష్ అయిపోయింది. ఇంకా మటన్ చాప్స్ దీంట్లో వేసి కానీ ఏదైనా వంట చెయ్యాలి అంటే దానికి ముందు రోజులుంటే ప్రిపరేషన్ ఉంటాయి, ప్లాన్డ్గా ఉంటాయి. మేము నైటే చేసేసుకుంటాము, ఉదయం త్వరగా అవుతుంది కదా. అవునవును. పసుపు కొంచెం పసుపు వేసాం కదా. ఉప్పు చూసాను కొంచెం తగ్గినట్టుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికన్నా కొంచెం బాగా స్పైసీగా నేను స్పైసీ తగ్గించాను. బాగా స్పైసీగా తినాలంటే ఇంకొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఓకే, కొంచెం దగ్గర పడ్డాక పెట్టేద్దామా మూత? అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్. ఓకే, తీసేద్దాం. తీసేచ్చా? ఇంకా స్టవ్ కట్టేసి దగ్గర పడిపోయింది కదా. అవును. చూడగానే తినాలని టెంప్టీగా అనిపిస్తుంది. అవును. సో డిఫరెంట్ గా రెగ్యులర్ గా కాకుండా చాలా ఇష్టం ఇది. మటన్ చాప్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా మటన్ చాప్స్ రెడీ చేసుకున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మటన్ చాప్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ధనియాలు, కొత్తిమీర, ఉడికించుకున్న మటన్ చాప్స్, ఉప్పు. మటన్ చాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ధనియాలు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పాన్ లో వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న మటన్ చాప్స్, ఉడికించిన మటన్ నీళ్లు, పసుపు, సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మటన్ చాప్స్ రెడీ. మటన్ చాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. మీకు ఇష్టమైంది కదా ఇది, మీ ఫేవరెట్ డిష్? చాలా ఫేవరెట్ ఇది. ఓకే, చూద్దాం. బాగా హాట్ గా ఉంది. సూపర్ ఉంది. బాగా సరిపోయినాయి అన్నిని. ఇప్పుడు నేను టేస్ట్ ఇస్తాను. మేమైతే ఉప్పు కారాలు ఇలాగే తింటాము, మరి వారి వారి రుచులు. బాగుంది, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఆ ఫ్లేవర్, అది ఇందులో యూజ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. బాగుంది.
చాలా బాగుందండి. అంటే రెగ్యులర్ రొటీన్ గా ఒకటే కాకుండా మనకి గ్రీన్ కలర్ లో ఒకటి వచ్చింది కాబట్టి కలర్ కాంబినేషన్ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈ మసాలాలు ఎక్కువగా కారాలు ఎక్కువగా కాకుండా సింపుల్ గా ఇలా చేసుకుంటుంది. నజ్మా గారు చాలా టేస్టీ వంటకాల్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మీకు, ఈటీవీ టీం వారికి. చూసారు కదా, నెల్లూరు స్పెషల్స్ లో భాగంగా రంజాన్ పర్వదినాన నజ్మా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి చికెన్ లెగ్ పీస్ బిర్యానీ, అలాగే మటన్ చాప్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి రంజాన్ ప్రత్యేకం. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.